హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈరోజు సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్ సంబంధించి మాక్సిమం అన్ని క్వశ్చన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, బేసిక్ నుంచి స్టాండర్డ్ లెవెల్ వరకు అన్ని వివరిస్తా. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోవింగ్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి ఇచ్చిండు. కింద ఇవ్వబడిన పరిశీలన విలువల అంకగణిత మధ్యమం లేదా సగటు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. అంకగణిత మధ్యమం, అంక మధ్యమం, సగటు, సరాసరి అన్ని ఒకటే. సో దాన్ని మీన్ అంటాం. సో సాంఖ్యక శాస్త్రంలో మీన్, మీడియన్, మోడ్, రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ మనం ఏ విధంగా వస్తాయి, ఎట్లా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలని నేర్పిస్తా. చూడండి. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి విలువల యొక్క అంక మధ్యమం కావాలి మనకి, లేదా దాన్ని మీన్ అని అంటాం. సో మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే, మీన్ కి సూత్రం ఏంది, చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నటువంటిది ఇది, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనే సూత్రం ఆధారంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి రాస్తాం అనమాట. సో దీంట్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సింపుల్ గా ఈ ప్రతి ఇప్పుడు ఇలా సూత్రం రాసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్లా సాల్వ్ చేయదు ఎగ్జామ్ లో. ఇట్లా దీంట్లోనే అక్కడే క్వశ్చన్ పేపర్ అట్లా చూసి మనం సమ్ చేసేయాలన్నమాట, క్యాల్కులేషన్ చేసేయాలి. సో 3 + 17 20, 8 + 12 20 40 అయిపోయినాయి. 6 + 4 10 ఎంత, 40 + 10 50 అయిపోయింది. అండ్ 63 కాబట్టి ఇది 63 వస్తుంది సమ్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి 7 బైలో రాస్తాం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 7 1 జా 7 9 జా మనకి ఆన్సర్ 9 అనేది మెయిన్ వస్తుంది అనమాట, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీలో అయితే నెంబర్ ఆఫ్ సార్లు వచ్చింది. సో మనకు టెట్, డిఎస్సి అండ్ గ్రూప్స్, ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సి అన్నిట్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. 10 12 18 13 పి మరియు 17ల సరాసరి 15 అయినా పి విలువ ఎంత అని చెప్పేసి అడుగుతుండు. సో ఇటువంటివి ఈ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి దీని ప్రకారం, నెక్స్ట్ ఇంకోటి సరాసరికి ఈ నెంబర్స్ కి డిఫరెన్స్ చూసుకొని చేయడం. సో రెండు పద్ధతులు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇవన్నీ ఈ ప్రాసెస్ ప్రకారం చూస్తే రాసుల మొత్తం చూడండి. 10 + 12 22, 22 + 18 ఎంత, 40, 40 + 50 13 53, 53 + 17 70 అవుతుంది. కాబట్టి 70 ప్లస్ ఇక్కడ పి అనేది ఉంది కాబట్టి 70 + పి బై ఎన్ని రాశులు ఉన్నాయి, 1 2 3 4 5 అండ్ 6 ఉన్నాయి కాబట్టి 6. దట్ ఈక్వల్స్ టు దేనికి సమానం, మీన్ కి సమానం. మీన్ ఎంత ఇచ్చిండు, సరాసరి 15 ఇచ్చిండు కాబట్టి దట్ ఈక్వల్స్ టు 15. సో దీంట్లో నుంచి ఇప్పుడు ఏం చేయండి, ఈ 6 అటు తీసుకోకపోతే ఏమవుతుంది, దీంట్లో నుంచి 70 + పి ఈజ్ ఈక్వల్స్ టు 15 6 ఎంత, 16 90 అవుతుంది అనమాట. ఓకేనా. దీంట్లో నుంచి పి కావాలి కాబట్టి ఈ 78 పోతే మైనస్ లో వచ్చేస్తుంది, దట్ ఈక్వల్స్ టు 20. కాబట్టి 20 ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే, సరాసరి ఏదైతే ఇచ్చిండో ఆ సరాసరి విలువను తీసుకొని దీనికి ఇక్కడ ఉన్నటువంటి విలువలు, ఇవ్వబడినటువంటి విలువలు ఎంత తక్కువ ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి ఒకసారి. సో ఇక్కడ 10 ఉంది, 15 కంటే -5 తక్కువ ఉంది అది. సో ఇది కూడా ఇక్కడ నేను రాయను, డైరెక్ట్ ఇక్కడే చూస్తాను చూడండి. ఇది -5 ఉంది, ఇది -3 ఉంది, ఇది +3 ఉంది, ఇది -2 ఉంది, ఇది +2 ఉంది. ఇలా ఉన్నప్పుడు +2 -2 క్యాన్సిల్, +3 -3 క్యాన్సిల్ అయిపోతే -5 ఒకటి మిగిలింది కాబట్టి ఇక్కడ మైనస్ మిగిలితే దీనికి యాడ్ చేయండి, ప్లస్ మిగిలితే దీంట్లోంచి తీసేయండి. సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు. ఇక్కడ మైనస్ మిగిలింది కాబట్టి దానికి మైనస్ అంటే ప్లస్ చేసేయండి, దీనికి 15 కి ప్లస్ చేయండి, అప్పుడు ఆన్సర్ 20 వస్తుంది. ఒకవేళ ఇక్కడ ప్లస్ మిగిలింది అనుకోండి, అప్పుడు -15 నుంచి -5 చేసేయండి. అలా అనమాట. ఏ క్వశ్చన్ వచ్చినా ఎంత నెంబర్ మిగిలితే ఆ నెంబర్ ని, ఒకవేళ ప్లస్ నెంబర్ మిగిలితే దీంట్లోంచి తీసేయండి, మైనస్ నెంబర్ మిగిలితే దీనికి కలిపేయండి, యావరేజ్ కలిపేయండి. సో ఆన్సర్ ఈజ్ 20 అనమాట. ఓవరాల్ ఈ విధంగా రెండు విధాలలో ఏది నచ్చితే అట్లా చేసేయచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక వారము ఒక పట్టణ వర్షపాతం 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అండ్ 8 సెంటీమీటర్లు అని రికార్డు చేయబడింది. అయినా దినసరి సరాసరి వర్షపాతం ఎంత అని చెప్పేసి అన్నాడు అనమాట. ఒక వారంలో 7 రోజులకు సంబంధించి ఒక పట్టణంలో వర్షపాతం ఇచ్చింది అనమాట, 7 days కి అవి. సో యావరేజ్ గా పర్ డే వర్షపాతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి సింపుల్ గా మళ్ళీ దాని యొక్క మీన్ లేదా యావరేజ్ లేదా సగటు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ద రెయిన్ ఫాల్ ఆఫ్ ఎ సిటీ వాజ్ రికార్డెడ్ యాజ్ 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్, 12 సెంటీమీటర్ అండ్ 6 సెంటీమీటర్ అండ్ 8 సెంటీమీటర్. దెన్ ద యావరేజ్ రెయిన్ ఫాల్ పర్ డే ఈజ్ అని చెప్పేసి అడిగిన అనమాట. సో చూడండి, ఇచ్చిన వాటిని మనకు మీన్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని రాస్తే ఇక్కడ సమ్ ఎంత ఉంది, 4 + 5 9, 9 + 6 ఎంత, 9 + 6 15, 15 + 12 ఎంత, 27 and 3 30 and 6 36 and 8
36 8 44 అవుతుంది. కాబట్టి అబ్జర్వేషన్స్ అనే అంతేనా 9 15 27 30 44 బై ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 7 6 జా 42 అవుతుంది. ఓకేనా, మళ్ళీ పాయింట్ ఉంటుంది కాబట్టి పాయింట్ ఎంత 2 ఉంటుంది. సో అందులో 0.2 అంటే 14 కాబట్టి 2 టైమ్స్ పోతుంది. సో 0.2 అప్రాక్సిమేట్లీ 6.2 అని చెప్పేసి ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ లో 6.2 ఇది. సో ఇది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్ గా మనం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య దాని ప్రకారం చేస్తే వచ్చేస్తుంది అది. నెక్స్ట్ కింద పౌనపుణ్య విభాజనంకి అంక మాధ్యమం కనుక్కోండి అన్నాడు. ఒక పౌనపుణ్య విభాజకం ఇట్లా ఇచ్చిండు. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోవింగ్ డేటా. చూడండి, ఎక్స్ ఇచ్చిండు, ఎఫ్ ఇచ్చిండు. సో దాని కింద ఈ వాల్యూ ఇచ్చిండు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, సో మనకి మీన్ కి ఫార్ములా ఏముంటుంది అని అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అని ఉంటుంది. సిగ్మా ఎఫ్ఎక్స్ అని అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి వాటిని సమ్ చేయడం, బై ఎఫ్ లో ఉన్న వాటన్నిటిని సమ్ చేయడం. సో ప్రతి దాన్ని మల్టిప్లై చేయాలి. పైన ఉన్న ఎక్స్ అండ్ ఎఫ్ రెండింటిని, ఎఫ్ఎక్స్ అని అంటే గుణకారం, ఈ రెండింటి ఒక మల్టిప్లై, సమేషన్ అంటే సిగ్మా అంటే సమేషన్, అన్నింటినీ కలపాలన్నమాట. సో ఇది ఎంత అవుతుంది, 5 3 15 అవుతుంది, అండ్ ఇవి 100 అవుతుంది. కాబట్టి ఇక్కడ రాస్తున్న 100 అవుతుంది. ఇది 15 ఇంటూ 25 అని అంటే 15 ఇంటూ 25 అనేది 375 అవుతుంది. నెక్స్ట్ ఇది 140 అవుతుంది, ఇది 125 అవుతుంది అనమాట. ఈ అన్నిటిని కలిపితే 100 ఈ 15 అనేది సారీ 125 ప్లస్ 300 ఎంత 500 ప్లస్ 100 600 ప్లస్ 140 740 ప్లస్ 15 755 అవుతుంది అనమాట. ఇది 755 అవుతుంది బై సిగ్మా ఆఫ్ ఎఫ్ అని అంటే, సిగ్మా ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ లో ఉన్న వాటిని అన్నిటిని కలిపితే సిగ్మా ఎఫ్ అవుతుంది. 3 ప్లస్ 10 13 ప్లస్ 25 ఎంత 13 ప్లస్ 25 38 ప్లస్ 7 45 ప్లస్ 5 50. కాబట్టి ఇది 50 అవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఇది క్యాన్సిల్ దీంట్లో అవుతుంది. 5 10 జా 5 1 జా 5 2 జా 5 1 జా అంతేనా. 1 జా ఇక్కడ 25 ఉంటుంది, 5 5 జా సారీ ఇది 5 5 జా 1 జా క్యాన్సిల్ అవుతుంది. సో 151 బై 10 వస్తుంది అనమాట. దట్ ఈక్వల్స్ టు ఎంత విలువ అని అంటే ఒక 0 ఉంది కాబట్టి ఒక పాయింట్ ఇటు వచ్చేస్తుంది. సో 15.1 ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా డేటా ఇచ్చినా కానీ మనం సింపుల్ గా చేసేయచ్చు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అని చెప్పేసి. ఎఫ్ఎక్స్ అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి, అన్నింటిలో ఎన్ని విలువలు ఇస్తే అన్నింటిని మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత వాటిని కలపాలి. అండ్ సిగ్మా ఎఫ్ అంటే ఎఫ్ లో ఉన్న వాటిని అన్నింటినీ కలపాలి, వాటిని డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీడియన్ ఆఫ్ ద ఫాలోవింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నాడు. ఇప్పుడు మీడియన్ గురించి అడుగుతున్నాడు. 24 65 85 12 45 35 15ల యొక్క మధ్యగతము కనుక్కొనుము అన్నాడు. మధ్యగతం తెలుగులో మధ్యగతం అంటాం, ఇంగ్లీష్ లో మీడియన్ అంటాం. సో సింపుల్, మీడియన్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అసెండింగ్ ఆర్డర్ లో రాసి ఆ నెంబర్స్ అన్నిట్లో మధ్యలో ఉన్నటువంటి నెంబర్ ని మధ్యగతం అంటాం. అసెండింగ్ నెంబర్ ఫస్ట్ ఇది కంపల్సరీ, అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి టర్మ్ ఏదైతే ఉంటుందో అది మధ్యగతం అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ ఎన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ ఎన్ అనేది కనుక బేసి సంఖ్య అయితే, ఇఫ్ ఎన్ అనేది ఒకవేళ బేసి సంఖ్య అయితే అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి బేసి సంఖ్య అయితే అప్పుడు మనకి n ప్లస్ 1/2 నెంబర్ ఏదైతే ఉందో ఆ సంఖ్య మాత్రమే మధ్యగతం అవుతుంది. మధ్యగతం ఓకేనా. మధ్యగతం అనేది ఏమవుతుంది అప్పుడు అని అంటే n ప్లస్ 1/2 నెంబర్ అవుతుంది అనమాట. అలా కాకుండా n అనేది సరి సంఖ్య ఉంది అనుకోండి, అప్పుడు సరి సంఖ్య అయితే ఏమవుతుంది అని అంటే n/2 అండ్ n/2 ప్లస్ 1 సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. ఇది గుర్తుంచుకోండి ఓకేనా. ఒకవేళ n అనేది అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ లేదా అబ్జర్వేషన్స్ అనేది బేసి ఈవెన్ నెంబర్ అయితే, బేసి నెంబర్ అయితే, ఆడ్ నెంబర్ అయితే అప్పుడు మధ్యగతం మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1/2. ఒకవేళ n ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే, సరి సంఖ్య అయితే అప్పుడు n/2 అండ్ n/2 ప్లస్ 1 సరాసరి అవుతుంది. వీటి యొక్క యావరేజ్ అనేది మధ్యగతం అవుతుంది, గుర్తుంచుకోండి ఓకేనా. ఇప్పుడు తీసేస్తున్నది ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఫస్ట్ ఏం చేయండి అంటే అసెండింగ్ ఆర్డర్ రాసే ముందే మనం ఆన్సర్ ని తొందర టైంలో చేయాలి. కాబట్టి ఏం చేయండి అంటే అసెండింగ్ ఆర్డర్ ని తర్వాత కానీ ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి n ఈక్వల్స్ టు 7 అంట. n 7 అంటే 7 బేసి సంఖ్య కాబట్టి ఆడ్ నెంబర్ అయితే ఏం వస్తుంది మనకి మధ్యగతం అనేది ఏమవుతుంది మనకు అంటే n ప్లస్ 1/2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు
7 + 1/2 అంటే 4th, 8/2 అంటే 4 అనమాట. కాబట్టి మనం ఆర్డర్ లో రాసేటప్పుడు 4వ సంఖ్య కాడికి రాసేస్తే సరిపోతుంది. మొత్తం రాసి ఇది మధ్యలో ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదనమాట. కాబట్టి 4వ నెంబర్ ఏదైతే ఉందో అదే మధ్యగతం అవుతుంది. కాబట్టి 4వ నెంబర్ కాడే ఆపేయండి. సో ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్ లో రాయండి. ఫస్ట్ చిన్నటి నుంచి పెద్దది ఆరోహణ క్రమం అనమాట. ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమం అంటే పెరుగుతున్న క్రమం. సో ఇక్కడ చిన్నది ఏది 12 ఉంది, రైట్. నెక్స్ట్ ఏముంది 15 ఉంది. నెక్స్ట్ ఏముంది 24 ఉంది. నెక్స్ట్ ఏముంది 35 ఉంది. సో మనకు కావాల్సింది 4 మిగిలిన అక్కర్లేదు. కాబట్టి 4th నెంబరే కాబట్టి 35 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక తర్వాత రాసుకున్నా నష్టం ఏం లేదు, కానీ టైం వేస్ట్, అవసరం లేదంతా. సో మొత్తం ఇచ్చిన నెంబర్లో నెక్స్ట్ ఏం వస్తుంది అని అంటే మనకి 45 వస్తుంది, నెక్స్ట్ 65 వస్తుంది, నెక్స్ట్ 85 వస్తుంది. సో ఇటు 3 పోయినాయి అంటే మిడిల్ నెంబరే అవుతుంది అనమాట. కాబట్టి అదే 4th నెంబర్ అవుతుంది. సో ఇక్కడికి రాసి మనకి 35 అనేది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్స్ 2x మరియు 4x ల మధ్యగతం 12 అయినా వాటి సరాసరి ఎంత అని అడుగుతుండు. మధ్యగతం ఇచ్చిండు కానీ మనల్ని యావరేజ్ అడుగుతుండు అనమాట. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ x, 2x అండ్ 4x is 12, దెన్ దేర్ యావరేజ్ ఈజ్. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పిండు? 3 సంఖ్యలు ఇచ్చిండు. ఇక్కడ 3 సంఖ్యల యొక్క మధ్యగతము 12 అన్నాడు. సో మధ్యగతం అంటే ఏంది? అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలని చెప్పినాం. ఫస్ట్ అవి ఉన్నాయి కదా ఆల్రెడీ. ఎక్స్ దానికి రెండింతలు, 2x దానికి రెండింతలు, 4x అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. కాబట్టి x, 2x అండ్ 4x అనే ఈ మూడిట్లలో మనకి మధ్యగతం ఏమవుతుంది? మధ్యలో ఉన్న నెంబర్ అవుతుంది. ఓకేనా? అదే చెప్పిన కదా n = 3. ఇక్కడ n+1/2. n+1 అంటే 3+1 4 అవుతుంది. 2 కాబట్టి సెకండ్ నెంబర్ అవుతుంది. సో ఇది మధ్యగతం అని ఇచ్చిండు. మధ్యగతం ఎంత ఇచ్చిండు? దీని విలువ 12 ఇచ్చిండు. కాబట్టి 2x = ఎంత ఇచ్చిండు? మనకి 12 అని ఇచ్చిండు. సో దీంట్లోంచి మనం x ఫైండ్ అవుట్ చేసాం కదా. x అనేది 6 టైం క్యాన్సిల్ చేస్తుంది దీన్ని, కాబట్టి x = 6 అవుతుంది. ఓకేనా? x అనేది మనకి 6 అని వచ్చింది. కాబట్టి ఈ విలువలు ఏంటో తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ విలువలు ఏంటి? ఇది 6, ఇది 2x అంటే 2 6 గా 12, ఇది 4 6 గా 24 అవుతుంది అనమాట. ఇప్పుడు అడిగింది ఏంది? సరాసరి అడిగిండు. సరాసరి అంటే ఏంది? రాసులో ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సరాసరి అంటే మీన్ ఆర్ యావరేజ్ అన్ని ఒకటే కాబట్టి సో యావరేజ్ అని అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ద టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్. 6 + 12 18 + 24 18 24 42 అవుతుంది. 18 24 42 బై 3 ఉన్నాయి కాబట్టి ఇది 3 1 3 14లా మనకి ఆన్సర్ అనేది 14 వస్తుంది. ఆప్షన్ సి అనేది దీనికి రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3.3, 3.5, 3.1, 3.7, 3.2 అండ్ 3.8 ల మధ్యగతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చిండు, వాటి మధ్యగతం కావాలి. ఇంతకుముందు లెక్కన అనేది చేయాలి. దీన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 ఉన్నాయి. సో n = మనకి ఈవెన్ నెంబర్ అయితే n = ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలని చెప్పిన n/2 అండ్ n/2 + 1 ల యావరేజ్ తీసుకోవాలని చెప్పిన. వీటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ n = ఏమి ఇచ్చిండు? 6 వచ్చింది. కాబట్టి n/2 ఏమవుతుంది మనకు? 6/2 అంటే 6/2 అంటే థర్డ్ నెంబర్, అండ్ 6/2 + 1 అంటే 4th నెంబర్ అవుతుంది అనమాట. సో థర్డ్ అండ్ 4th నెంబర్ల యొక్క యావరేజ్ కావాలి. అవి కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి ఫస్ట్. ఓకేనా? సో మన టర్మ్స్ అంటే ఫస్ట్ మధ్యగతం కావాలంటే టర్మ్ ఏంది? కండిషన్ వాటిని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఆ తర్వాత వాటిలో థర్డ్ అండ్ 4th ల యావరేజ్ కావాలన్నమాట. ఓకేనా? సో థర్డ్ అండ్ 4th ల యావరేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాయండి. ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి? 3.1, నెక్స్ట్ 3.2, నెక్స్ట్ 3.3, నెక్స్ట్ 3.5, ఓకే, నెక్స్ట్ 3.7 అండ్ 3.8. 1 2 3 4 5 6 ఓకే, 6 నెంబర్లు అయిపోయినాయి. థర్డ్ అండ్ 4th అన్నాం. థర్డ్ నెంబర్ ఇది, 4th నెంబర్ ఇది. వీటి యొక్క యావరేజ్ కావాలంటే వీటిని సమ్ చేసి బై 2 చేయాలి. కాబట్టి వీటి సమ్ చేసి బై 2 చేస్తే 3 and 3 కాబట్టి 6, పాయింట్ తర్వాత ఉన్నది 3 and 5 ఉంది కాబట్టి 8 అవుతుంది. 6.8 by 2 చేస్తే ఇది 3.4 అవుతుంది అనమాట. 6 దీన్ని 3.4 టైమ్స్ లా క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అర్థమైంది కదా? ఈవెన్ నెంబర్ అయితే n/2 అండ్ n/2 + 1 నెంబర్ల యావరేజ్ తీసుకోవాలి. ఇక్కడ n అంటే 6 వచ్చింది కాబట్టి 6/2 అంటే థర్డ్, 6/2 + 1 అంటే థర్డ్ + 1 4th. వాటి యొక్క అంటే థర్డ్ అండ్ 4th ల యావరేజ్ తీసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటే థర్డ్ ఇది, 4th ఇది అవుతుంది. వాటి యావరేజ్ అంటే రెండింటిని కలపాలి, బై 2 చేయాలి. వాటిని కలిపితే 6.8 అయింది. వాటిని 2 చేస్తే 3.4 వస్తుంది అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఆరోహణ క్రమంలో ఉన్న 10, 12, 14, x-3, x+2 మరియు 25 ల మధ్యగతం 15 అయినా x విలువ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మీడియన్ ఆఫ్ ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్స్ ఈజ్ 15, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. సో ఇదే ఆర్డర్ నేను ఇక్కడ రాయలేదు,
ఈ క్వశ్చన్స్ అనేది ఇక్కడ వర్తిస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు కాబట్టి మనం రాయాల్సిన పని లేదు. సో అసెండింగ్ ఆర్డర్ లో ఉన్న వీటి యొక్క మీడియన్ అనేది ఇచ్చిండు, మధ్యగతం 15 అని ఇచ్చిండు. కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అండ్ 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి ఎంత అవుతుంది? 7 అంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాబట్టి బై +1/2 చేస్తాం కాబట్టి 4th నెంబర్ అవుతుంది. 7 + 1/2 8/2 4th నెంబర్. అదంతా చేయాల్సిన ఎన్నాన్ని రాయాల్సిన పని కూడా లేదు. 7 నెంబర్లు ఉన్నాయంటే 3 అటు 3 క్యాన్సిల్ అయిపోతే మధ్య నెంబర్ మధ్యగతం అవుతుంది. కాబట్టి మధ్య నెంబర్ అంటే x-3 అవుతుంది అనమాట. ఇవన్నీ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయని మెన్షన్ చేసిండు కాబట్టి. సో x-3 విలువ అనేది దేనికి సమానం? 15కి ఇచ్చిండు, మధ్యగతం 15కి సమానం అన్నాడు. కాబట్టి దీని నుంచి x ఏమవుతుంది మనకి? 15 + 3 అంటే 18 అవుతుంది. ఓకేనా? సో సింపుల్, ఏం చెప్పలే మనం, పెద్దగా ఏం చేయలే, ఆలోచించి ఆన్సర్ పెట్టొచ్చు అనమాట. ఎక్స్ విలువనే అడిగింది కాబట్టి 18 ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6, 7, 8, 9, 10, 6, 7, 10, 7, 6, 7, 9, 6 ల యొక్క బహుళకం ఎంత అని అడుగుతున్నాడు. బహుళకం అంటే రిపీటెడ్ అనమాట. ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో దాన్ని బహుళకం అంటాం, మోడ్ అంటాం ఇంగ్లీష్ లా. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఈ నంబర్స్ అని చెప్పేసి ఇచ్చిండు. ఇందులో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో అదే మోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మనకు 7 అనేది ఎక్కువ, 7 అండ్ 6 అనేవి ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నట్టు కనబడుతుంది అనమాట. సో 7 కౌంట్ చేయండి, 1 2 3 4 అండ్ 6 చూడండి ఎన్ని అవుతాయో, 1 2 3 ఇక్కడ ఇది లేదు. సో మొత్తానికి 6 అనేది 3 టైమ్స్ ఉంది. సో ఓవరాల్ గా మనకి ఇందులో 7 అనేది రిపీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి 7 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది గుర్తించుకోండి, ఇది లేదు, ఇన్ని నెంబర్లే ఉన్నాయి. ఇందులో 7 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని బహుళకం అంటాం. అందుకే ఇక్కడ 7 అనేది 4 సార్లు రిపీట్ అయింది, 6 అనేది 3 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి 7 ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక దత్తాంశపు బహుళకం 27 మరియు అంక మధ్యమ 32 అయినా మధ్యగతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో వీటి రిలేషన్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బహుళకానికి అంక మధ్యమం అంటే మీన్ కి అండ్ మీడియన్, మధ్యగత మీడియన్ కి సంబంధించి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చాలా సార్లు అడిగింది అండ్ మన డిఎస్సి లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఆ రిలేషన్ ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ అనేది గుర్తించుకోవాలి ఈ రిలేషన్. సో దీన్ని ఇంగ్లీష్ లో, తెలుగులో బహుళకం ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంక మధ్యమం అని చెప్పేసి రాస్తాం మనం. ఓకేనా? ఇప్పుడు బహుళకం ఇచ్చిండు 27 అని ఇచ్చిండు, దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ 2 ఇంటూ అంక మధ్యమం ఇచ్చిండు 32 అనమాట. సో ఇప్పుడు 2 ఇంటూ 32 ఎంత అవుతుంది? 2 30s 60 అండ్ 2 2 4 64 అవుతుంది. కాబట్టి అది ఇటు వస్తే ప్లస్ లో వచ్చేస్తుంది. సో 3 ఇంటూ అంక మధ్యమం ఈజ్ ఈక్వల్స్ టు 27 ప్లస్ 66 అవుతుంది. 27 ప్లస్ 66 ఎంత అవుతుంది అని అంటే 93 అవుతుంది ఇది. ఓకేనా? సో మనకు అంక మధ్యమమే అడిగిండు కాబట్టి అంక మధ్యమం, మధ్యగతం కదా, అంక మధ్యమం రాసిన, ఇది మధ్యగతం. సో 3 ఇంటూ మధ్యగతం అని రాస్తాం. సో మనల్ని మధ్యగతమే అడిగిండు కాబట్టి మనం మధ్యగతం ఈజ్ ఈక్వల్స్ టు 93 బై ఈ 3 బైలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 3 3 జా అండ్ 3 1 జా క్యాన్సిల్ అయిపోతే 31 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ చాలా సార్లు అడిగినటువంటిదే కాబట్టి ఇంకా దీన్ని బట్టి చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 74, 58, 24, 46, 82, 92 అండ్ 19 ల వ్యాప్తి ఎంత? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అని చెప్పేసి అడిగిండు. రేంజ్ అంటే ఏంది అని అంటే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. రేంజ్ అని అంటే మనకి గరిష్ట వాల్యూ ఏదైతే ఉందో లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అనమాట, దాన్ని రేంజ్ అని అంటాం. లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేదే రేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇవ్వబడినటువంటి వాటిలో గరిష్ట నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ఏముంది అని అంటే ఇక్కడ 92 ఉంది. కాబట్టి 92 మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఏముంది అని అంటే 19 ఉంది కాబట్టి 19. సో 92 నుంచి 19 పోతే 73 మిగులుతుంది కాబట్టి 73 అనేది రేంజ్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. సింపులే, ఇది గుర్తించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్? అది రేంజ్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 30, 40, 43, 45, 52, 51 అండ్ 58.
సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ నెంబర్ల యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వ్యాప్తి గుణకం అంటారు తెలుగులో, అది ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో వ్యాప్తి గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని రాస్తారనంటే ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ అన్నమాట. లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ బై లార్జెస్ట్ ప్లస్ స్మాలెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇవ్వబడినటువంటి వాటిలో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ చూడండి. లార్జెస్ట్ ఏముంది? 58 ఉంది. కాబట్టి 58 అనేది లార్జెస్ట్ నెంబర్ ఉంది, మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఎస్. స్మాలెస్ట్ ఏముంది ఇందులో? 30 తీసేస్తాం, బై వాటిని మళ్ళీ యాడ్ చేయండి. 58 ప్లస్ 30. చూడండి 58 లోంచి 30 పోతే 28 వస్తుంది, బై 58 కి 30 కలిపితే 88 వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ వ్యాప్తి గుణకం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 28/88. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నిటి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.